అని అడిగితే ఈ మార్ట్లోడ్ ఎవడన్నా వద్దంటాడా? నా తెలియక అడుగుతాడు. ఎందుకు వద్దంటారు? ప్రభుత్వం నేరుగా అమ్ముతారంటే వాళ్ళు బ్రోకర్ దగ్గర కొంటున్నారండి పాపం. అవును, వాళ్ళకి 2 రూపాయలు 3 రూపాయలనే లాభం వస్తుంది. డైరెక్ట్గా రైతు దగ్గర కొంటలాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ సిస్టంలోనంట అది స్టాకు నిల్వ ఉండాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమోటా తెస్తే తొందరగా అయితే కుళ్ళిపోతే కనుక వీళ్ళ మేనేజ్మెంట్. కాబట్టి దీన్ని ఏం చేస్తారు, ఆ ప్రాసెసింగ్ చేయించి తెస్తున్నారు. ఈ బ్రోకర్లు ఆ ప్రాసెసింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాసెసింగ్ చేయొచ్చు, ప్రభుత్వం సులభం కదా చేయించడం. అదే రైతు దగ్గర నువ్వు కొనేసి ప్రాసెసింగ్ చేసి వాళ్ళకే ఇయ్యి. కూరగాయలు అట్లాగే ఇప్పుడు చెప్పిన మిర్చి ఇట్లాంటివన్నీ చేయలేదా ప్రభుత్వం? అదే అంత ఎందుకు సార్, నాకు ప్రాక్టికల్ గా రాత్రి జరిగిన ఎక్స్పీరియన్స్. నేను కూరగాయల మార్కెట్కి వెళ్తే 2 కేజీలు టమాటాలు, కేజీ వంకాయలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ ఇవన్నీ తీసుకుంటే నాకు అయ్యిన బిల్లు సార్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, 40 రూపాయలండి. వాడు తీసుకున్నవాడు ఎంత బాధపడ్డాడో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపించింది. ఏంటి ఇన్ని కూరగాయలు 40 రూపాయలకి వచ్చినాయా? వీళ్లే 40 రూపాయలకి ఇస్తే ఇంకా రైతు దగ్గర వీళ్ళు ఎంత కొని ఉంటారు? 20 కేజీల టమాటా ట్రే సార్ మీరు నమ్మరు 100 రూపాయలకి ఇచ్చేస్తాను అంటున్నాడు అతను. 20 కేజీల ట్రే పట్టుకెళ్ళిపోండి 100 రూపాయలకి అని చెప్తున్నాడు. ఇంకా రైతుల దగ్గర వాళ్ళు ఎంత కొని ఉంటారు? చూడండి మరి నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే. అది మనం ఖర్చు పెట్టగలం కాబట్టి. అదే వాళ్ళకి ఏం మిగులుతుంది అని అంతే. వీళ్ళు ఏమంటారంటే వినియోగదారుడికి తక్కువకి వచ్చేస్తే వాళ్ళు సంతోషపడిపోతారు అనుకుంటున్నారు వీళ్ళు. వినియోగదారుడు కూడా రైతు నాశనం అయిపోవాలని కోరుకోవట్లా, అదే భారీ ధర ఉంటుంది. మనము మిర్చో టమాటా చెట్లు మన దొడ్లో పెంచుకుంటాం సార్. కేజీ టమాటాలు రావడానికి ఆ మొక్కకు మనం ఎంత ఎన్ని రోజులు కష్టపడతాం కేజీ టమాటాలకి. అది వీళ్ళకి అది ఇక్కడ సమస్య చెయ్యాలి అనేటటువంటి చిత్తశుద్ధి ఉండాలి అసలు.